నిద్ర మనకు అత్యంత అవసరం. ప్రతిరోజు మనం ఖచ్చితంగా 6 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. వృద్ధులు, పిల్లలు అయితే 10 గంటలకు పైగానే నిద్రపోవాల్సి ఉంటుంది. నిద్ర వల్ల శరీరం రీఛార్జ్ అవ్వడమే కాదు, పలు రకాల అనారోగ్య సమస్యలు పోతాయి. మనం నిద్రపోయే క్రమంలో శరీరం తనకు తానే పలు మరమ్మతులు కూడా చేసుకుంటుంది. అందుకే మనం ఖచ్చితంగా రోజు నిర్దిష్ట సమయం ప్రకారం నిద్రపోవాలి. నిర్దిష్టమైన గంటల పాటు నిద్రించాలి. అయితే రోజుకు 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయే వారు కూడా ఉంటారు. మరి అలా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. రోజు 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోతే ఆ తర్వాతి 48 గంటల పాటు శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించదు. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దరిచేరుతాయి. 6 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉండరు, నిరాసక్తంగా, అనీజీగా ఉంటారు, ఏ పని యాక్టివ్ గా చేయరు. ఇది మూడ్ ను మారుస్తుంది. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రపోకపోతే అది మెదడుపై ప్రభావం చూపుతుంది. మెదడు షార్ప్నెస్ తగ్గుతుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గడమే కాదు, ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. చదువుల్లో ఉన్న వారైతే వాటిలో రాణించలేరు. ఏ విషయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. సరిపడా నిద్రపోకపోతే డిప్రెషన్ బారిన పడతారు. సంతోషం స్థాయిలు తగ్గుతాయి. అలాంటి వారు ఎల్లప్పుడూ మూడీగా ఉంటారు. అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులైనా, చదువుకునే విద్యార్థులైనా తమ పనిపై సరిగ్గా ఫోకస్ పెట్టలేరు. దీంతో అనుకున్న పని పూర్తి చేయలేకపోతారు. దానివల్ల పైనుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. నిత్యం తగినన్ని గంటలు నిద్రపోకపోతే స్త్రీ పురుషుల్లో శృంగార వాంఛ తగ్గుతుంది. పురుషుల్లో అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గి శృంగారం అంటే అంతగా ఆసక్తి ప్రదర్శించరు. సరిగ్గా నిద్రపోకపోతే ఎదురయ్యే ఇంకో సమస్య బరువు పెరగడం. నిద్ర సరిపోకపోతే బరువు పెరుగుతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఫ్యాట్ గా మారకుండా ఉండాలంటే కనీసం తగినన్ని గంటల నిద్ర అవసరం. వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుంది. నిద్రపోకపోతే అలాంటి వారి ముఖంపై ముడతలు పడతాయి. అది వృద్ధాప్య ఛాయలను తెలియజేసేందుకు మొదటి సంకేతం. అలా క్రమంగా వారికి త్వరగా వృద్ధాప్యం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.